ఈరోజు పీపుల్స్ ప్లాజాలో యువ భారత్ రన్ చాలా సక్సెస్ అయింది. దీనికి 500 మీటర్, 2 కిలోమీటర్, 5 కిలోమీటర్ రన్. ఆనరబుల్ గవర్నర్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. చాలా దాంతో ప్రోగ్రాంకు ఒక మంచి సక్సెస్ అయింది. వెంకయ్యనాయుడు గారు కూడా వచ్చారు. వాళ్ళు చాలా బాగా మాట్లాడారు. యూత్కు మంచి సందేశం ఇచ్చారు. దాన్ని ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యి మన ఇండియాను కల్చర్ మెయింటైన్ చేస్తూ మన యూత్ స్టూడెంట్స్ బాగా చదువుకోవాలని, ఖేలో ఇండియా ఫిట్ ఇండియాలో భాగంగా మనం భారతదేశం వికసిత్ భారత్ 2047లో ఎట్లా కావాలనుకుంటారో అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా రైజింగ్ తెలంగాణ 2047 మీద పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మన దేశము నంబర్ 1 కావాలంటే హోల్ కంట్రీ ప్లస్ మన తెలంగాణ యూత్ బాగా చదువుకోవాలి, మంచి ఫిట్గా ఉండాలి, మంచి ఏ పని చేసినా వాళ్ళు గుడ్ సిటిజన్గా డెవలప్ కావాలనేది దీని మెయిన్ ఉద్దేశం. ఇంకోటి మనం డ్రగ్స్కు కౌంటర్ చేయాలి. పిల్లలందరూ ఇవాళ రేపు డ్రగ్స్ ఎక్కడంటే అక్కడ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి వాటికి యాంటీగా చేసి బై ఒక మూమెంటం లాగా ఫిట్నెస్ ఉండాలి. మనం బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు కాకూడదనే మెయిన్ ఉద్దేశంతో ఇది ఫస్ట్ యువ భారత్ రన్ చేయడం అయింది. ఇది ఎవ్రీ ఇయర్ కంటిన్యూగా చేస్తాము. మన పల్లవి స్కూల్స్, డిపిఎస్ స్కూల్స్లో ఇదే మోటోతో ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అన్ని యాక్టివిటీస్ వాళ్ళను ఫిజికల్గా ఫిట్గా ఉండాలని చేస్తూ ఉన్నాము. కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రాంను పార్టిసిపేట్ చేసిన మన కిషన్ రెడ్డి గారికి, శ్రీధర్ బాబు గారికి, తర్వాత ఆనరబుల్ గవర్నర్ గారికి, ఆనరబుల్ మన వెంకయ్య నాయుడు గారికి ధన్యవాదాలు. దాంతో యూత్ కానీ స్టూడెంట్స్, పేరెంట్స్ అందరూ చాలా మోటివేట్ అయ్యారు. మీరందరూ మీడియా కూడా దీన్ని బాగా ప్రతి పౌరుడు ఫిట్గా ఉండాలనే ఉద్దేశంతో యువ భారత్ రన్ను మంచిగా మీరు ప్రచారం చేయాలి. ఈ యాంటీ డ్రగ్స్కు కూడా మీరు ప్రెస్ మీడియా అందరూ కూడా యాంటీ చేయాలని కోరుతున్నాను.